కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రసన్న కుమార్ గారికి ఈ సినిమా గొప్ప హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రసన్న కుమార్ గారు, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. శ్రీ ఆచంట గోపీనాథ్ గారు ప్రసంగిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నమస్కారం తెలుపుకుంటూ, నాకు 20 సంవత్సరాల పై నుంచి ప్రసన్న కుమార్ గారు తెలుసు. ప్రసన్న కుమార్ గారు, సిఎన్ రావు గారు ఇద్దరు అంటే చిన్న నిర్మాతల కోసం మొట్టమొదటి గత అందరికీ ఆల్మోస్ట్ చిన్న నిర్మాతలందరూ తెలుసు. వీళ్ళిద్దరు ఎంత కష్టపడతారు, వాళ్ళకి ఎంత సపోర్ట్ చేస్తారు అనేది కూడా ప్రతి నిర్మాతకి తెలిసిన వ్యక్తులే. కానీ వాళ్ళే ఇప్పుడు మరలా ఒక చిన్న సినిమా చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా బిజినెస్ అవ్వాలంటే సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ అయ్యి ఆ తర్వాత నా తండాలు పడుతున్నాయి. ఈ రోజుల్లో కూడా ముందు ఓపెనింగ్ రోజే, పూజ రోజే చంద్రబాబు శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చి ఒక ఏరియాని, అందులో 1/3 ఏరియా, ఒక పెద్ద ఏరియాని ఆయన చేశారంటే వాళ్ళిద్దరి మీద ఒక నమ్మకం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఉన్నది స్పైసీ అనే ఒక టైటిల్. ఆ టైటిల్ లోగో చూస్తేనే ముందు ఒక బ్రహ్మాండమైన సక్సెస్ కనపడుతుంది. అంటే వాళ్ళు డైరెక్ట్ ఎదుర్కొన్న కథ కానీ ఒక డైరెక్టర్ కానీ అంటే అంత ఇంప్రెస్గా వాళ్ళు సబ్జెక్ట్ చెప్పారు కాబట్టే వీళ్ళిద్దరూ ఒక సినిమా చేస్తున్నారని. డెఫినెట్గా లోగో, ఈ స్పైసీ అనే టైటిల్ ఎంత సూపర్ సక్సెస్గా ఉందో అదేవిధంగా సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నేను వాళ్ళిద్దరికి నా అభినందనలు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. శ్రీ చంద్రశేఖర్ గారిని ప్రసంగించవలసింది. నమస్కారం. ఎస్విఎస్ ఫిలిమ్స్ చెన్నై ఎన్నో పెద్దలు రామారావు గారితో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. కృష్ణ గారు, సోమన్ బాబు గారు. అప్పుడు పెద్ద సినిమాలు చేయటం అనేది కూడా చిన్న సినిమాలాగే కష్టమైన కథతో ఉన్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది, చిన్న సినిమాలకి ట్రెండ్ మారింది. ఒకప్పుడు తమిళ్ లాగా మంచి కథలు ఎన్నుకొని పర్ఫెక్ట్ తోటి మెటిక్యులస్ ప్లానింగ్ తోటి చేయగలిగితే చిన్న సినిమాలో నష్టం రాదు అని నిరూపించిన సినిమాలు చాలా ఉన్నాయి. చెయ్యాలి, పట్టుదలతో సినిమా చేయండి, చిన్న సినిమా కూడా సక్సెస్ అవుతుంది. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ సబ్జెక్ట్ అండ్ ప్లానింగ్. బడ్జెట్ని మీ చేతిలో పెట్టుకుంటే బడ్జెట్లో సినిమా అవుతుంది. బడ్జెట్ కానీ ఎక్కువైందంటే చేతిలోంచి స్లిప్ అయిపోతుంది బడ్జెట్. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రసన్న కుమార్ గారు అండ్ సిఎన్ రావు గారు. మంచి సినిమా హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు చంద్రశేఖర్ గారు. ఇప్పుడు బాబ్జీ గారు, ప్రముఖ దర్శకులు నిర్మాత బాబ్జీ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ నమస్కారం. భారతీయ సినిమా 100 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంగా అందుకోసం నేను సైతం అంటూ కృషి చేసిన సినిమా ప్రముఖులందరికీ నమస్కారం. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లోకేసే చిత్రలేఖ. సినిమా అంటే తాజ్ మహల్ పై కురిసే సిరివెన్నెల. సినిమా అంటే బృందావనిలో విరిసే సిరివెన్నెల అని మనసా వాచా నమ్మి తెలుగు సినిమా పరిశ్రమలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న చిన్న నిర్మాతలు, టెక్నీషియన్లు, సాంకేతిక నిపుణులు, నటులు ఎవరైనా కానివ్వండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా సమస్యను పరిష్కరించడం కోసం మేమున్నాము అంటూ ముందుకు వచ్చే ఇద్దరు సినిమా యోధులు ప్రసన్న కుమార్ గారు, సిఎన్ రావు గారు. వీరిద్దరూ నిర్మిస్తున్న ఈ సినిమా నిజంగా విజయవంతం కావాలని చెప్పేసి తెలుగు సినీ వినీల ఆకాశంలో మంచును కురిపించే సినిమాగా, మంచిని కురిపించే సినిమాగా, మంచిని తీసుకొచ్చే సినిమాగా, చిన్న సినిమాలకు ప్రాణం పోసే సినిమాగా ఈ సినిమా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రసన్న కుమార్ గారు, సిఎన్ రావు గారు ఈ మొదలుపెట్టినటువంటి ఈ ప్రయత్నం సో క్యాచీగా ఉంటుందని, అందరికీ స్పైసీ ఫుడ్ లాగా టేస్టీగా ఉంటుందని, అందరూ ఎంజాయ్ చేసేటువంటి సినిమాయే పెద్ద సినిమా. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు. ప్రొడ్యూసర్కి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్స్కి అందరికీ మంచి లాభాలు, మంచి పేరు తెచ్చేటువంటి ఈ స్పైసీ సినిమా డెఫినెట్గా హిట్ కొడుతుందని
తప్పకుండా ఎన్నో చిత్రాలకి ఆయన సజెషన్స్ ఇచ్చి సినిమాల్ని రిలీజ్ చేయడానికి ప్రసన్న గారు ఎంతో దోహదపడ్డారు. నాది కూడా ఆ ప్రయత్నంలోనే నా కజిన్ అయినటువంటి పత్తిపాడు ప్రసాద్ ద్వారా నా మూవీ రిలీజ్కి ప్రసన్న గారిని అప్రోచ్ అయ్యాను. అప్పుడు నాకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు. ఎప్పుడు చేసామని కాదు సినిమా, ఎలా చేసాం అన్నదే సినిమా. ఎంత సినిమా అనేది కాదు, ఏ విధంగా రిలీజ్ అయ్యి సక్సెస్ వచ్చి మంచి పేరు తెస్తుంది, అదే గొప్ప సినిమా ఈ రోజుల్లో. సభకు విచ్చేసిన సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాను. సిఎన్ రావు గారు నాకు సొంత తమ్ముడితో సమానం. 10 సంవత్సరాలుగా అతనితో నాకు పరిచయం ఉంది. అలాగే ప్రసన్న కుమార్ గారితో నాకు 5-6 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ముఖ్యంగా సిఎన్ రావు గారి తన సినిమా అనుభవం సామాన్యమైనది కాదు. సుమారు 15-16 సినిమాలకి అతను కృషి చేసి చాలా సినిమాలు చేశారు. అతని అనుభవం, ప్రసన్న కుమార్ గారి ఇన్ఫ్లుయెన్స్ కలిసి ఈ సినిమా తప్పనిసరిగా విజయం సాధిస్తుందని నేను విశ్వసిస్తూ ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత ప్రసన్న కుమార్ గారికి, సిఎన్ రావు గారికి మరియు డైరెక్టర్ గారికి అందరికీ ప్రత్యేకమైనకు నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇది యాక్చువల్గా నా పేరు రఘు. ఈ ఫస్ట్ టైం నేను సినిమా ఇండస్ట్రీకి చారుకేసి అని ఒక రాగం పేరు మీద ముందుకు, అంటే చిత్ర సంగీత దర్శకుడికి ముందుకు వస్తున్నాను. దానికి మీరంతా ఆశీర్వదిస్తారని ఎంతో కోరుకుంటున్నాను. ఇక స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు ఫస్ట్ టైం. మైక్ ముందు స్టూడియోలో ఎన్నోసార్లు మాట్లాడాము, కానీ అదే అలవాటు. కానీ ఇంటర్నల్గా స్టేజ్ మీద బయటకు వచ్చి మాట్లాడడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఈ ఏరియాలో ప్రతిరోజు నేను ఒక 10 years క్రితము ఉదయం 9 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు ఇదే ఏరియాలో క్లాసెస్ చెప్పుకుంటూ తిరిగేవాడిని. ఏదో ఒక రోజు మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని మనసులో ఉండేది, కానీ స్వామివారి సన్నిధిలోనే దగ్గరలోనే ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఇక్కడ వేదికకు వస్తానని ఏ రోజు అనుకోలేదు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈ చిత్రంలో నుండి పాటల్ని మీ అందరికీ కూడా నచ్చే విధంగా చేసి మీ అందరి మన్నన పొందాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మీరు కూడా ఆశీర్వదిస్తే మంచి సంగీతం అందించగలరని నమ్మకం నాకు ఉంది. మీరందరూ దయచేసి నన్ను ఆశీర్వదించి ముందు తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. ముఖ్యంగా ఈ ప్రెస్ పీపుల్ అందరికీ, మీడియా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నా మిత్రుడు ప్రసన్న కుమార్, సిఎన్ రావు ఈరోజు ప్రారంభిస్తున్న స్పైసీ చిత్రం టైటిల్ వినగానే స్పైసీగా ఉంది. ఈరోజు ట్రెండ్కు తగ్గట్టుగా చాలా బాగుంది అనుకున్నాను. ఈరోజు ప్రారంభిస్తున్న స్పైసీ చిత్రం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ఒక మంచి సినిమాగా వస్తుందని నేను భావిస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ కావాలని ఈ సినిమాలు నటిస్తున్న నటినట్లకి, టెక్నీషియన్స్కి అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ థ్యాంక్స్. సభకు ఇచ్చేసిన అతిథులందరికీ అందరికీ నమస్కారం. సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. తల్లిదండ్రులు నాకు జీవితాన్ని ప్రసాదిస్తే నిర్మాతలు నాకు సినీ జీవితాన్ని ఇచ్చారు. వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. వాళ్ళు నా మీద ఉంచి నమ్మకం ఉంచి ఇచ్చినందుకు వాళ్ళకి అవుట్పుట్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలనుకుంటున్నాను. వాళ్ళ పేరు ప్రతిష్టలు ఎక్కడ భంగం వాటిల్లకుండా మంచి సినిమా ఇవ్వాలని మాటిస్తున్నాను, నేను ఇస్తానని. అండ్ నా సినిమా చిత్ర బృందం మొత్తానికి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ప్రత్యేకంగా మ్యూజిక్ డైరెక్టర్ చారుకేశ్ గారికి నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. సినిమా విడుదల కాకముందే పెద్దలందరికీ నా నమస్కారం అండి. నేను ఈ మధ్యనే తమిళనాడులో వ్యాపారం మొదలుపెట్టానండి. ఇక్కడ చిన్న సినిమాలన్నీ తీసుకెళ్ళి మనం అక్కడ రిలీజ్ చేద్దాం అన్న దాని మీద మొదలుపెట్టానండి. రీసెంట్గా వనకన్య వండర్వీడ్ అనే సినిమాని తమిళనాడులో వచ్చే నెల 13వ తారీఖు నాడు అక్కడ రిలీజ్ చేస్తున్నాను. అలాగే మా ప్రసన్న కుమార్ గారి సినిమా నేనే చేయాలి, బయట వాళ్ళకి వెళ్ళకూడదు. అలాగే మా సిఎన్ రావు గారు
ఇద్దరు కలిసి కాంబినేషన్లో చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని నేనే చేయాలని చెప్పేసి అనుకొని తీసుకోవడం జరిగింది. స్పైసీ చాలా మంచి టైటిల్. యాక్చువల్గా తమిళనాడు వాళ్ళకి ఇది బాగా ఇంట్రెస్టింగ్ టైటిల్ అండి. ఇది అసలు ఈ టైటిల్ వినగానే నేనే ఎన్ని పనులు, ఇవాళ చాలా పనులు నాకు సెన్సార్ పనులు అన్నీ చాలా ఉన్నా కూడా పక్కన పెట్టి ఈ ఓపెనింగ్ రావడం జరిగింది. ఈ స్పైసీ సినిమా దర్శకులు రియాజ్ గారు బాగా చేసి నిర్మాతలకు బాగా లాభాలు చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరి సినిమాలకి ప్రోత్సహించే విధంగా నేనున్న దానికి ఇవాళ నన్ను ప్రోత్సహించడానికి వచ్చిన మీడియా కానీ, పేపర్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను ఒకళ్ళ సినిమాకి వెళ్ళేసి ఒకళ్ళ సినిమాని ప్రమోట్ చేయడానికి నేను చేస్తూ ఉన్న పరిస్థితిలో నా మీద ఇంతమంది వాళ్ళు చూపించిన ఆప్యాయతలకి నేను కృతజ్ఞుడై ఉంటాను. సో ఇది నా సినిమాకి నేను మాట్లాడుకుంటాం బాగుండదు, నా సినిమా మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. నిర్మాత సిఎన్ఎస్ ఫిల్మ్స్ నిర్మాత స్పైసీ నిర్మాత మన సి నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. సభకు అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న సినిమా తీయడానికి మేము ప్రయత్నిస్తున్నామంటే మా డైరెక్టరు, మా కథ, మా యూనిట్ మీద ఉన్న బలంతోనే మేము ముందుకొచ్చి ఈ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నాం. అట్లాగే ఫస్ట్ వన్ మాకు వెనకుండి, ముందుండకుండా వెనకుండి నడిపిస్తూ మాకు అండదండగుండే మా బ్రదరు పెదలవాడ శ్రీనివాసరావు గారు ప్రోత్సాహంతోనే ఈ సినిమా చేయడానికి మేము ముందుకు వచ్చాం. అట్లాగే ఫస్ట్ అందరికంటే ముందు నేనున్నాను అని చెప్పు నైజాం ఏరియాని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ముందుకొచ్చిన మా బ్రదర్ శ్రీ శ్రీనివాసరావు గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అట్లాగే శ్రీ మధు గారు తమిళ్ మలయాళ రైట్స్ గురించి కూడా అడ్వాన్స్గా నాకు ఇవ్వండి అని చెప్పేసి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞుని. పాత్రికేయులు, మిత్రులు, యూనిట్ అంతా కూడా నాకు బాగా సహకరిస్తే మంచి సినిమా, ఒక చిన్న సినిమాని మంచి క్వాలిటీతో తీయగలనని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పినా